హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ ధనుంజయ్. ఒక సినిమా విజయం వెనక అతి ముఖ్యమైన విభాగం సంగీతం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ మహిళా సంగీత దర్శకురాలు, ఎన్నో సినిమాలకు తన మ్యూజిక్ ద్వారా హిట్ అందించిన ఎంఎం శ్రీలేఖ గారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ముందుకు వెళ్ళాలంటే, ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలనేది కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు అవేంటో చూద్దాం. సినిమా అనేసరికి ఫస్ట్ మనకి ట్రైలర్ కానీ ఏదైనా ఒక లాంచ్ కానీ అసలు సినిమా అనేది బయటకు వస్తుంది అని చెప్పేది ఒక మ్యూజిక్ ద్వారా, ఒక సాంగ్ ద్వారా, వాటెవర్. సో కాబట్టి మ్యూజిక్ అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుందని నా ఉద్దేశం. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అయితే, పూర్వ రోజుల్లో నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఈ రోజుల్లో అయితే మ్యూజిక్ వినే ఒక సినిమా బిజినెస్ కానీ నవడేస్ అది ఇంకా ఎక్కువైందండి. సినిమాకి మ్యూజిక్ ఇంపార్టెన్స్ అనేది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ పాండమిక్ టైంలో సినిమా తీసి సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా, బట్ అందులో ఒక సాంగ్ మాత్రం హిట్ అయితే ఆ సాంగ్ కోసం, ఆ సినిమా కోసం వెయిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా కనిపిస్తున్నాయి, చాలా ఎక్కువ రేషియోలో కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో అంత ఇంపార్టెన్స్ ఉంది మ్యూజిక్. ఇండస్ట్రీలోకి కొత్తగా రావాలనుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్కి మీరిచ్చే సలహా ఏంటి? మీరు అన్నట్టు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్సే కాదు, యంగ్ సింగర్స్ అండ్ డైరెక్టర్స్ చాలా అంటే సందుకొకళ్ళు అని చెప్పొచ్చు. సో చాలా మంది వస్తూనే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ టాలెంట్స్ చాలా మంది వస్తున్నారు. బట్ వాళ్ళలో ఏంటంటే వచ్చినప్పుడు ఉండే అంత ప్యాషన్, అంత ఎంథ్యూస్ తర్వాత మళ్ళీ ఉండట్లేదు, క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఐదర్ వాళ్ళు అనుకున్నది సాధించకపోయినా తగ్గిపోతుంది, నిరాశతో తగ్గిపోతుంది, వాళ్ళు అనుకున్నది సాధించినా తగ్గిపోతుంది. బికాస్ ఒక హిట్ రాగానే రిలాక్స్ అయిపోతున్నారు, లేదా అయ్యో ఎంత ప్రయత్నం చేసామే రాలేదని వెనకడుగు వేస్తున్నారు. సో రెండూ తప్పే. సో సక్సెస్ వస్తే ఇంకా ఎలా చేయాలన్నది ఆ ఒక ప్యాషన్ ఉండాలి. రాకపోతే ఎందుకు రాలేదని, ఇప్పుడు ఏదో నాకు సామెత తెలియదు కానీ 100 సార్లు ఆ సాలిడ్ అనుకుంటా, 99 టైమ్స్ ట్రై చేసి 100వ సారి లెక్కగలిగింది. సో అలాగా ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకూడదు. సో యంగ్స్టర్స్ కి కొంచెం ప్యాషన్ తో పాటు పేషెన్స్ కూడా ఉండాలని నా ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోయాను, ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ధనుంజయ్.